మాజీ సైనికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కార్పొరేషన్ ఏర్పాటు ప్రస్తుత ప్రభుత్వం బుధవారం కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై జిల్లా అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాము ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కాలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంపై ఉన్న నమ్మకాన్ని హెచ్చిందని మరియు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారి యువగలంలో ఇచ్చిన మాట అది. ఆముదాలవలస నియోజకవర్గంలో ప్రకటించిన విధంగా మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం అని తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ముఖ్యంగా ఇవన్నిటికీ మూల కారణమైన తమ ప్రియతమ నేత కేంద్ర మంత్రి మరియు జిల్లా ఎంపీ శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి మాజీ సైనికులు, వీర నారీమణులు మరియు వారి కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని తెలియజేశారు. ఈ మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పడడం వల్ల రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరిగేందుకు తోడ్పడుతుందని జిల్లా అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. 100 రోజులకే ఆయన చేయడం చాలా గర్వంగా ఉందని, చాలా హ్యాపీగా ఉన్నది. మా హ్యాపీనెస్ మేము తెలియజేసుకుంటున్నాం. దీనివల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి సార్. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రగతి పదానికి వెళ్ళాలంటే మాజీ సైనికులు కూడా సొసైటీలోని ఒక భాగస్వాములను నిరూపించడం మరొక జరియా ఇది యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే ఒక డిసిప్లిన్ ఉన్న వ్యక్తులు, ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే డెఫినెట్గా దాని తాలూకా వ్యత్యాసం మీరు క్లియర్గా చూడొచ్చు రాబోయే రోజుల్లోని. దీనికి మన శ్రీకాకుళం జిల్లా మాజీ సైనికుల తరపు నుంచి, వీరనారీమణుల తరపు నుంచి మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ముఖ్యంగా మనకి ఆ నమ్మకం కుదిర్చే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ నమ్మకాన్ని హెచ్చింపు చేశారు. మాకు ఆయన ఆయన విజన్ మీద నమ్మకం ఉంది. ఆయన అన్నారు, నేను చేస్తానంటే చేస్తాను, చూస్తానంటే చూస్తాను. ఆ మాటకి డెఫినెట్గా ఆయన వన్నీ తీసుకొచ్చారు. మేము మనసా వాచా కర్మణ సార్ ఆయనకి ధన్యవాదాలు చేసుకున్నాను. ఆఖరిగా ఆయన మరీ ముఖ్యంగా మా ప్రియతమ నాయకుడు, మా జిల్లా ఎంపీ, మరి కేంద్ర పౌర విమాన శాఖ మార్చులైన శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి మాత్రం మాజీ సైనికులు, వీరనారీమణులు, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడూ రుణపడి ఉంటారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలనండి. నిజంగా మా మీద ఉంచిన నమ్మకాన్ని మేము ఎప్పుడు వమ్ము చేసుకోము. మరొకసారి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.